తోటకూర కాడల పులుసు అండి. కాడలు చాలా లేతగా ఉన్నాయి. టెర్రస్ గార్డెన్లో వచ్చింది బాగాను. ఆ కాడలతో పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు కొంచెం ఆకు కూడా వేసిన, అది కూడా చాలా లేతగా ఉందన్నమాట. ఈ తోటకూర కాడల పులుసు ఏంటంటే చాలా చాలా మంచిదండి. నోటికి అడ్డు తగలవు అనమాట. మంచి ఫైబర్ ఉన్నది. సన్నగా తరిగేసేసుకుని కొంచెం పసుపు, ఉప్పు, 2 టమాటాలు వేసుకుంటే ఏంటంటే బాగుంటుందండి. చక్కగా దగ్గరగా ముద్దగా వస్తుంది అనమాట, గుజ్జులాగా వస్తుంది చక్కగాని. అందుకని 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు కారం లేనివేను. ఎన్ని వేసుకోవాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను 4-5 వేసాను. అవి ఏంటంటే అందులో ఉడికిపోయి పుల్లగా కూడా ఉంటాయండి. పచ్చిమిరపకాయలు తిన్న కారం ఉండవు అనమాట. కారం లేని పచ్చిమిరపకాయలు వేసాను. మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 2 మినిట్స్లో చక్కగా ఇలా ఉడికిపోతుందండి. ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు ఏంటంటే ఉడికిపోయిన తర్వాత వేసుకున్నాం అనుకోండి, ఆకు ఎంత లేతగా ఉన్నా బిరుసెక్కదనమాట. ఫస్టే వేసేసుకుంటే చింతపండు పులుసు ఆకు బిరుసెక్కిపోతుంది. చివరికి వేసుకోవాలి. కొంచెం బెల్లం వేసానండి. ఈ పులుసు కొంచెం తీపి తీపిగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం మెంతిపిండి కూడా వేసాను అనమాట. చింతపండు అండి పులుసు చేసేసుకుని చక్కగా రవంత పులుసు వేసేసుకుంటే బాగుంటుంది అనమాట. పులుపు మన ఇష్టం అండి. నేనైతే కొంచెం పుల్లగా ఉండేటట్లు వేసాను. ఆ పోపు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఇంగువ అనమాట. కావాల్సి వచ్చిన వాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఆ ఉడికేటప్పుడే వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇంట్లో పోపులు వేయించి వేసుకున్నా బాగుంటుంది. కొంచెం ముక్క కారం వేసామనుకోండి, కారం సరిపోతుంది అనమాట. ఆ ముక్క కారం వేసి పోపు పెట్టుకున్నాను. ఈ పులుసు అయితే చాలా చాలా బాగుంది. లాస్ట్కి ఏంటంటే దింపే ముందు కొంచెం బియ్యపిండి నీళ్ళలో కలిపేసేసి తోపు పెట్టుకోవడం అనమాట. ఆ బియ్యపిండి పెట్టిన వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం అతుక్కున్నట్టుగా వస్తుంది అనమాట. మనకి బాగుంటుంది. మనం టమాటాలు వేయడమే కాకుండా మెంతిపిండి కూడా వేసి ఇవన్నీ కూడా దగ్గరగా రావడానికి బాగుంటాయి. వాసన కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా అన్నమాట. తోటకూర కాడల పులుసు చాలా బాగుంటుంది. మీరు పెట్టుకోండి. టెర్రస్ గార్డెన్లో వేసుకుంటేనండి ఏముందండి, చిన్న చిన్న విత్తనాలు 2 కుండీల్లో వేసుకుంటే బోల్డంత తోటకూర అనమాట. తోటకూర ఒకటి, పాలకూర ఒకటి, ఈ ఆకుకూరలన్నీనండి ఇంట్లో పండించుకోవడానికి చాలా వీలుగా ఉంటాయి. అందులో ఇప్పుడు వర్షాకాలం కదా, తప్పకుండా తోటకూర, బచ్చల కూర అయితే ఒకసారి వేసామంటే వస్తూనే ఉంటుందన్నమాట. ఈ టెర్రస్ గార్డెన్లో ఉన్నవి చూడండి. నాకు డ్రాగన్ ఫ్రూట్స్ రోజు 2 పండుతున్నాయి అన్నమాట. పండినప్పుడల్లా మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయోను. ఇదేంటంటే కప్పులాగా మనం ఇలా కోసుకుని దీంతో తినేసేయచ్చు. వేరే కూడా పెట్టుకోకర్లేదండి. కానీ కొంతమంది ఏంటంటే, నేను కూడా తాగుతాను, మజ్జిగలో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని తాగితే మజ్జిగ కలర్ కూడా బాగుంటుంది. ఒకసారి చూపిస్తాను. మజ్జిగలో ఇంకేం వేసుకోవాలన్నమాట. వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి వేసుకుంటాము. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేను నిజంగా.